నేను చాలా ఎక్కువ మాట్లాడాను. ఐ థింక్ ఐ స్పోక్ ఆల్ మై హార్ట్ అవుట్. సో ఇప్పుడు గుండె చాలా తేలిగ్గా, చాలా ఖాళీగా ఉంది. సో మాట్లాడడానికి ఎక్కువగా ఏమీ లేదు. సో మా డైరెక్టర్ గారితో జర్నీ చేసిన తర్వాత పదాలు, భావాలు ఇట్లా దొర్లుకుని వస్తాయి. ఆయన రేస్ మా మీద పడి మేము కూడా ప్రకాశిస్తున్నాము అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ అండ్ థింకింగ్ ఐ కెన్ ప్లే రేఖ. అండ్ జాతకంలో రేఖ లేకపోయినా రేఖ కోసం అన్ని కష్టాలు పడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ యాక్టర్, సో ఎంకరేజింగ్ ఆన్ సెట్. మీ మెసేజ్ నేను సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ మేకి మీరు ఏదో నేను స్టార్ అవుతాను అన్నారు. ఆఫ్టర్ 1 year అని అప్పటి నుంచి అందరికీ చెప్తున్నాను. కిషోర్ గారు చెప్పారు ఆఫ్టర్ 1 year ఐల్ బీ క్వీన్ కాదు, ఐల్ బీ నోన్ యాక్ట్రెస్ అని అనుకుంటున్నాను. అప్పుడు కనుక రాకపోతే ఈ పని చెప్తాను. బట్ ఇట్ వాజ్ సో ప్లెజర్ యాక్టింగ్ అలాంగ్ విత్ శ్రీని గారు. శ్రీని గారితో ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ నూటక జిల్లా అందగాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ అన్ యాక్టర్ ఇన్ మీ. థ్యాంక్స్ ఎ లాట్. ఐ మీన్ ప్లేయింగ్ ఆపోజిట్ టు ఈజ్ నాట్ ఎ జోక్ బికాస్ యూఆర్ వండర్ఫుల్ యాక్టర్. అట్లీస్ట్ టు స్టాండ్ మీతో పాటు నుంచోడానికి కూడా అర్హత సంపాదించినందుకు చాలా చాలా నుంచోడానికి హీల్ చేసుకుంటున్నాను. బట్ అర్హత యాక్టింగ్ పరంగా సంపాదించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారికి. శ్రీదేవి మూవీస్